హాయ్ అండి. మన మిద్దె తోటలో స్లాబ్కు వెయిట్ పడకుండా మనం లైట్ వెయిట్ సాయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూడండి. ఒక బ్యాగ్లో కాస్త కింద కొంచెం సాయిల్ వేసేసి ఎండుటాకులు మన మిద్దె తోటలో ఊడ్చుకున్న చెత్త కానివ్వండి, కాపు అయిపోయిన తర్వాత తీసిన మొత్తం ఆ ఎండుటాకులు కానివ్వండి, పచ్చాకులు కానివ్వండి, అట్ట ముక్కలు కానివ్వండి, కిచెన్ వేస్ట్, బొగ్గులు, ప్రతి ఒక్కటి ఎనీవన్ మనం ఏది ఒక ప్లాస్టిక్ తప్ప ఏది పడేయాల్సిన అవసరం లేదండి. ప్రతి ఒక్కటి ఇలా బ్యాగ్ నింపుకొని మీదికి వెళ్ళి కొంచెం మట్టి వేస్తే దీన్ని శాండ్విచ్ మెథడ్ అంటారండి. ఇలా మట్టి వేసుకొని మనం డైలీ తడుపుకున్నా కానివ్వండి, త్వరగా కంపోస్ట్ కావాలంటే కాస్త పులిసిన మజ్జిగ వేసుకొని మనం ఇది పెట్టుకుంటే ఒక 15 డేస్కి ఇది మంచి ఫెర్టైల్ సాయిల్ తయారవుతుందండి. ఈ కంపోస్ట్లో మనము ఏ విత్తనాలు పెట్టుకున్నా మనకు కాపు ఎక్కువ వస్తుంది, మన స్లాబ్కు వెయిట్ కూడా పడదండి. లైట్ వెయిట్ సాయిల్ చూసారా, ఒక తట్ట అంతే మట్టి, మొత్తం వేస్టే, మొత్తం ఎండుటాకులు, పచ్చాకులు, కిచెన్ వేస్టే వేసినాం చూడండి. ఎంత లైట్ వెయిట్ సాయిల్ అంటే ఇది మన స్లాబ్కి ఎలాంటి హాని చేయదండి. ఇలాంటి సాయిల్ తయారు చేసి ప్రతి ఒక్క బ్యాగ్ నేను ఇలాగే తయారు చేసుకుంటాను చూడండి. ప్రతి ఒక్క బ్యాగ్ నాది ఇలాగే ఉంటుంది. ఇందులో ఒక 15 డేస్ తర్వాత మనం ఏ మొక్క అయినా పెట్టుకున్న మంచి కాపు వస్తుందండి మనకి. మీరు కూడా ఇలా తయారు చేసుకొని మిద్దె తోటలో పెట్టుకోండి. ఎలాంటి భయం ఉండదండి. దీనివల్ల మన స్లాబ్కు వెయిట్ పడుతుంది అన్న భయం కూడా ఉండదండి. నేను ప్రతి ఒక్కటి ఇలాగే చేసుకుంటాను. మీరు కూడా చేసుకుంటారు. మిద్దె తోటను మీరు కూడా పెంచుకుని మీ కూరగాయలు మీరే పండించుకుంటారని ఆశిస్తానండి. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.